అండి. ఈరోజు నేను చూపించే ఈ ముగ్గయితే 13 చుక్కలు, మధ్య చుక్క 7 వచ్చే వరకు అది సైడ్‌న కట్ అయిపోయింది. అందుకని నేను మీకు చెప్తున్నాను. ఆహ్, మనం అన్ని ముగ్గులు ఫస్ట్ ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం కదా! ఈ ముగ్గునైతే మిడిల్‌లోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ వేసేది అర్థం కావడం కోసం. అంటే మిడిల్‌లో వేసేసుకుంటే సైడ్‌న ఎన్ని చుక్కలు మిగులుతాయో దాన్ని బట్టి మనం డిజైన్ గీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. మీకు అర్థమవుతుందని నేను అలా గీసాను. ఇదైతే సింపుల్ ముగ్గండి. కాకపోతే ఇక్కడ బ్లర్ లాగా వచ్చింది. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంది. అది కూడా నేను ఎడిట్ చేసేటప్పుడు చూసాను. సో, చేంజ్ చేయడానికి అవ్వలేదు నాకు. ఆహ్, తర్వాత బానే ఉంది. ఒక 2 సెకండ్స్ తర్వాత నుంచి బానే ఉంటది. ఈ ముగ్గయితే చాలా ఈజీ అండ్ సింపుల్‌గా వేసేసుకోవచ్చు. మీకు సింపుల్‌గా అర్థం కావడం కోసం నేను ఇలా ముందు మిడిల్‌లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా! ఇది 7 డాట్స్‌తో విడిగా సింపుల్‌గా ఇంటి ముందు వేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఆహ్, అదైతే 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు వస్తది. తర్వాత మనం ఈ కార్నర్స్ ఏవైతే మనకి స్ట్రెయిట్ ఉంటాయో వాటి నుంచి థర్డ్ డాట్‌కి సర్కిల్ చుట్టుకుంటాము. ఇంకా అక్కడి నుంచి సింపుల్‌గా వచ్చేసిద్ది. ఆ సర్కిల్‌కి మధ్య ఉన్న చుక్కల్లో ఈజీగా మనం తామర పువ్వు వేసేసుకోవచ్చు. ఆహ్, అంతే అండి. ఆ సర్కిల్‌కి మధ్య మనకి లోటస్ వచ్చేసిద్ది. అదే మనం మిడిల్‌లో వేసుకోకపోతే మనకు కొంచెం మధ్య చుక్క కాబట్టి కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండిద్దనమాట. సరి చుక్కలైతే మనకు అర్థమైపోతాయి. ఒక ఎడ్జ్ నుంచి వేసేసుకోవచ్చు. మధ్య చుక్కలు కూడా పద్మం లాంటివి అలా అయితే ఈజీగా మనకు అర్థమైపోతాయి. కొంచెం ఇలా వచ్చేవి మాత్రం చూసుకుంటే ఆ మిగిలిన చుక్కలు వేయడం అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చు. కాబట్టి నేను ముందు మిడిల్‌లో వేసేసాను. తర్వాత సైడ్స్‌కి వేశాను. చుట్టూ అంతా ఇలా లోటస్ వస్తది. తర్వాత మధ్యలో వచ్చేసి ఈ పద్మం లాంటి ముగ్గొస్తుంది. ఇదైతే చాలా బావుంటుంది. నేనైతే దీనికి ఫుల్‌గా కలర్స్ ఫిల్ చేసేసాను. బాగొచ్చింది. మనకిది ఫ్రైడే రోజు కానీ అలా వేసుకోవడానికి చాలా బావుంటుంది. చక్కగా వచ్చిందసలు. మీరు చూడండి లాస్ట్‌లో మీకు పిక్స్ పెడతాను గదా! ఎటు. అదైతే చాలా బావుంది. నాకు నచ్చేసింది. మీరు చూస్తే ఈ ఛానల్‌కి పేజ్‌లో కూడా ఈ ముగ్గే ఉన్నట్టుంది. బావుందండి. ఈ ముగ్గయితే బాగొచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ అండి. మనం చూస్ చేసుకునే కలర్స్ మనం చూస్ చేసుకున్న ముగ్గుని బట్టి మనం కలర్స్ తీసుకుంటే బావుంటది. ఎప్పుడు కూడా మనకి బాగా కనిపించాలి అంటే డార్క్ కలర్స్ బావుంటాయి. కానీ డార్క్ కలర్స్‌లో కూడా మరీ ఓవర్‌గా కొంచెం బాగా బ్రైట్‌గా ఉండే కలర్స్ అంత లుక్ రావు. కాబట్టి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది లోటస్ కదా! లోటస్ అంటే జనరల్‌గా ఉండేది వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది ఇలా ఉంటాయి కదా! సో, దానికి దగ్గరగా ఉండేలాగా మనం చూస్ చేసుకుంటే బావుంటుంది. అంటే లైక్ ఏదైనా పింక్ గానీ, బ్లూ అలాంటివి ఏవైనా బావుంటాయి అలాగా. నేను వేసిన కలర్స్ కూడా చూడండి. మీకు ముగ్గు నచ్చితే ఆహ్, చెప్పండి నాకు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నేను కలర్స్ తీసుకున్నవి కూడా మీకు చూపిస్తాను. నేను ఎలాంటివి తీసుకుంటానో. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చే అదే రంగులు, ఇసుక మిక్సింగ్ అది నాకు నేను ముందు ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కాదండి. ఇక్కడ కాదు. నేను వైజాగ్‌లో ఉన్నప్పుడే మనకి పౌడర్ కలర్స్ ఉంటాయి కదా! అవి తెచ్చుకొని ఇసుకలో మిక్స్ చేసి వాటిని ఎండబెట్టుకొని అలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అది నేను చేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేదాన్ని సంక్రాంతి నెల వస్తుందంటే. ఇదిగోండి చూడండి. నేను చెప్పినవి కలర్ కాంబినేషన్స్. మీకు నచ్చాయా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.